హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే వాళ్ళు కొత్త యాప్ని అయితే రిలీజ్ చేశారండి. ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి RAILONE అని టైప్ చేస్తే యాప్ చూపిస్తుంది. చూసారు కదా రైల్ వన్ అనే యాప్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ మీద లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఇలా చూపిస్తుంది. చూసారా, ఓపెన్ అయిపోయింది. నేను రిజర్వ్ టికెట్ చూపిస్తున్నానండి. రిజర్వ్ టికెట్స్ వచ్చేసి నేను విజయవాడ టు నెల్లూరు అని ఉంది కదా, నేను దాన్ని మార్చుకుంటున్నానండి. సామర్లకోట టు నెల్లూరుకి నేను టైప్ చేశాను. సో కింద వచ్చేసి మంత్స్ డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూసారా, నాకు కావాల్సిన మంత్ డేట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. సో కింద క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్ క్లాసెస్, స్లీపరు, బెత్, థర్డ్ ఏసీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి కోట అండి, జనరల్, తత్కాలు, ఇవన్నీ డ్యూటీ పాసు, ఇవన్నీ పాత యాప్లానే ఉన్నాయండి. కొంచెం అప్డేటెడ్ యాప్ అనమాట. అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రైల్వే పాస్ కనెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సెర్చ్ చేసిన తర్వాత మనకి అవైలబుల్గా ఉన్న ట్రైన్స్ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాయండి. చూసారు కదా, మనకి ఏ ట్రైన్ కావాలో ఆ ట్రైన్ మనం తీసుకొచ్చండి. సో నేను బ్యాక్ వచ్చేసాను. అన్రిజర్వ్డ్ టికెట్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి జనరల్ టికెట్స్ అండి. మనం వెళ్ళే డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుంటే ప్రొసీడ్ టు బుక్. మనం వెళ్ళే సైడ్ ట్రైన్స్ అయితే చూపిస్తున్నాయండి, ఏ ట్రైన్స్ వెళ్తాయో. మనం ట్రైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జర్నీ ఎంతమంది ఏంటన్నది. చైల్డ్ వచ్చేసి 5 years అబవ్ అయితే టికెట్ తీసుకోవాలి. క్లాసెస్ కూడా అడుగుతుంది, ట్రైన్ టైప్ కూడా అడుగుతుంది. సో మనం బుక్ చేసుకుంటే కనుక, బుక్ చేసుకోవాలంటే బుక్ నో కొట్టాలండి. సో ప్రాసెస్ అయిన తర్వాత బుక్ నో కొడితే చూసారా, పేమెంట్ అడుగుతుంది. వ్యాలెట్, యూపీఐ పేమెంట్, అదర్ పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. నేను పే యూజింగ్ యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకున్నానండి. సో నేను కంటిన్యూ పేమెంట్ కాకుండా రిటర్న్ వచ్చేసాను. సో నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను యాప్. తర్వాత ప్లాట్ఫామ్ టికెట్ కూడా మనం రైల్వే స్టేషన్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదండి, మన మొబైల్లో తీసేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పర్సన్స్కి టికెట్ తీసుకోవచ్చు. పర్సన్ వచ్చి 10 రూపీస్ పడుతుంది. సో మనం స్టేషన్ సెలెక్ట్ చేసుకుని టికెట్ అయితే తీసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చిన తర్వాత చూసారా, సర్చ్ ట్రైన్స్, పిఎన్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్స్, ట్రాక్ యువర్ ట్రైన్, ఆర్డర్ ఫుడ్, ఇవన్నీ ఉన్నాయండి. అంతేకాదు ట్రావెల్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది దీంట్లో. సో ఆ ఫుడ్ ఆర్డర్ కూడా మనం ఈజీగానైతే పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉందండి యాప్. నేను ఆల్రెడీ ఈ యాప్లో బుక్ చేసుకున్నాను. ఎవరైనా రైల్వే యాప్ లేదు, అప్డేటెడ్ యాప్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఈ యాప్ చాలా మంచిదండి. చాలా సెక్యూర్డ్ యాప్. తప్పకుండా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరిన్ని విషయాల కోసం తెలుసుకోవడం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్.